ఆ రోజు నుంచి ప్రతిరోజు అలాగే జరగడంతో భయపడి అలా చెప్పారు. ఇంక చేసేదేం లేక పోలీస్ స్టేషన్‌ని వేరే ప్లేస్‌కి మార్చారు. అక్కడ జరిగే పారానార్మల్ యాక్టివిటీస్ అనుకున్న కారణాలు తెలియాలి అంటే 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సిందే. కేరళలోని తిరువనంతపురం దగ్గరలో ఉన్న అడవి ప్రాంతానికి ఆనుకొని పరాటి అనే గ్రామం ఉండేది. 1952లో అక్కడ మాధవనన్నత్ అనే జమీందారు కుటుంబం ఉండేది. వాళ్ళ ఇంట్లో 18 ఏళ్ల సుమతి అనే అమ్మాయి పనిచేస్తూ ఉండేది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. అంత అందంగా ఉన్న సుమతిని చూసి జమీందారు కొడుకు రత్నాకర్ ఎలా అయినా అనుభవించాలని ఎవరూ లేని టైంలో సుమతి చేయి పట్టుకొని ముద్దు పెట్టబోయాడు. కానీ సుమతి అతన్ని తోసి బయటికి వెళ్ళిపోయింది. రత్నాకర్‌కు రోజురోజుకి సుమతిపై కోరిక పెరుగుతూ వచ్చింది. ఒకరోజు రత్నాకర్ సుమతి, నేను నిన్ను పెళ్లి చేసుకుని ఈ కోటకు రాణిని చేస్తాను. డబ్బు, బంగారు ఇస్తానంటూ మాయమాటలు చెప్పాడు. రత్నాకర్ మాటలు నమ్మేసిన సుమతి అతనికి లొంగిపోయింది. ఆ తర్వాత సుమతిని శారీరకంగా వాడుకున్నాడు. 1953 జనవరిలో సుమతి గర్భవతి అయింది. ఇప్పుడు సుమతి రత్నాకర్ దగ్గరికి వెళ్ళి